హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూసినట్టుగా రోజు రెగ్యులర్గా చేసుకునే మాంసం పులావులు కాకుండా ఇలా పచ్చని పులావ్, కోడి మాంసంతో పులావ్ తయారు చేసుకుందాం. ఇది ఎంతో హాయిగా ఉంటుందండి. చాలా తక్కువ స్పైసీస్ తోటి చాలా సింపుల్ వేలో తయారు చేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది. అలాగే మసాలాలు కూడా చాలా తక్కువ పడతాయి కనుక మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది కూడా. ఒకసారి దీని తయారీ చూడండి. దీనికోసం 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చికెన్కి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 2 పెద్ద స్పూన్లు ఉంటాయి కదండి, టేబుల్ స్పూన్స్, దాని నిండా కమ్మటి పెరుగు తీసుకోండి. మరీ పుల్లగా ఉండకూడదు, మరీ స్వీట్గా ఉండకుండా నార్మల్ టేస్ట్లో ఉండి పెరుగు తీసుకొని ముక్కలకి మసాజ్ చేసి బాగా మూత పెట్టి ఒక గంట నానేద్దాం. ప్యాన్ తీసుకొని ప్యాన్లోని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీలికలు, ఒక కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఒక ఇలాచీ కాదు దాక్షిణ చెక్క, జాపత్రి, ఇంకా ఇలాగ 4-5 లవంగాలు, 4-5 యాలకులు, కొంచెం మిరియాలు వేసి స్పైసీస్ అన్నీ కూడా వేసి కొంచెం కొంచెం చాలా తక్కువ పడతాయి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఆయిల్లోని. అవి అలాగే ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా తీసుకొని వాటిని కూడా చక్కగా నూనెలో వేయించుకుందామండి. ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడు మన కారానికి సరిపడగా, కర్రీలో ఎక్కడ కారం వాడం కనుక కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు, నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవన్నీ వేసి చక్కగా నూనెలో అన్నీ బాగా వేగిపోయి అప్పుడు తీసి మనం వేరే బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత చక్కటి మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఈ చల్లారిన తర్వాత ఈలోగా అదే ప్యాన్లోని ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసి మనం మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి చికెన్ వేసేద్దామండి. వేసి చక్కగా మూత పెట్టి ఒక కుక్ చేసుకుందాం. ఇది కుక్ అయ్యేలోగా మనకు ఒక 5 నిమిషాలు కుక్ అవుద్దండి. కుక్ అయితే చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది, చూసారు కదా. అలా రిలీజ్ అయినప్పుడు ఈలోగా మనకి కొత్తిమీర మసాలాలు అన్నీ వేయించుకున్నాం కదా, ఆ పేస్ట్ చేసేసుకున్నాం. చల్లారిపోయింది, పేస్ట్ చేసుకున్నాం. అది చికెన్లో వేసి చక్కగా దగ్గరగా అయిందాకా వేయించుకుందామండి. మూత పెడితే మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ చికెన్లో అన్నీ వేస్తాం. మనం చికెన్ నానబెట్టినప్పుడే ఉప్పు పసుపు పెరుగు వేస్తాము. మసాలాలు, ఆనియన్, అల్లం వెల్లుల్లి అన్నీ కూడా కొత్తిమీర పుదీనా వేయించేటప్పుడు వేసుకున్నాం కనుక మనకి ఇంకేం యాడ్ చేయనవసరం లేదు. అలా మూత పెట్టి దాన్ని పక్క బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఈ బర్నర్ మీద మనం పులావ్కి రెడీ చేసుకుందాం. చూసారా, ఇలా దగ్గరగా కలుపుకోండి. చికెన్ బాగా వేగుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. ఇందులో అయితే మనం పులావ్ చేసుకోనుకున్నాం. అందులో ఆ బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. 3 స్పూన్లు నెయ్యి వేసి హోల్ గరం మసాలా చాలా తక్కువ వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసి అది కూడా వేసి వేయించుకోవాలండి. అది వేగేలాగా చూస్తే చికెన్లోంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయింది కదా, అంటే ఇక్కడ చికెన్ మనకి ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి చక్కగా ఇలాగా కలుపుకొని ఆ మసాలా ఈ కర్రీలోకి వేసుకుందాం. చికెన్ కర్రీలోకి వేసుకొని మూత పెడితే కుక్ అవుతుంటుంది అది. ఈలోపు ఇక్కడ ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ప్యారలల్గా చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి. ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి. సాఫ్ట్ అయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అలా ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అవన్నీ వేగినప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఆ ఉల్లిపాయలు అన్నీ వేగుతూ ఉంటాయి. ఈలోపు చికెన్ చూశాను, చికెన్ కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి మనకు ఎసరు పెట్టుకున్నానండి. 4 గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను. 2 గ్లాసులు రైస్ వేయాలనుకున్నాను కనుక 4 గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత మనం సోనా మసూరి రైసేనండి, తడిగొడ్డతో తుడిచేసిన బియ్యము ఇవి అందులో వేసుకున్నానండి. 2 గ్లాసులండి ఇవి. అక్కడ 4 గ్లాసులు ఎసరు ఆల్రెడీ పెట్టుకున్నాం కనుక 2 గ్లాసులు బియ్యం అండి. ఈ బియ్యాన్ని ఆ నేతిలోని మంటను మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. ఓకేనండి, హైలో పెట్టకుండా చక్కగా వేయించుకుంటే బాగా వేగుతాయి. ఒక 10 నిమిషాలు వేయించుకోవాలండి బియ్యాన్ని. ఈ బియ్యం వేగుతుండగా ఈ పులావుకి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఎందుకంటే మన కారం వాడం ఇందులోని, పచ్చిమిరపకాయలు స్పైసీ సరిపోతుంది. ఇంకా స్పైసీస్ మీకు బిర్యానీ మసాలా కానీ పులావ్ మసాలా కానీ అవసరమైతే వేసుకోండి, కానీ ఇంకా అవసరం ఉండదు. ఇది సాఫ్ట్గానే ఉండాలి కనుక. అలా బియ్యం అన్నీ కూడా 10 నిమిషాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఎసరు పెట్టుకున్నాం కదండి, ఆ మరిగిపోయిన హాట్ వాటర్ బియ్యంలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చక్కగా ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం.
ఉడికించిన తర్వాత తీస్తే కొంచెం దగ్గర పడుతుంది, మరి దగ్గర పడిపోలేదు. ఆ స్టేజ్లోని మనం గ్రీన్ చికెన్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ కూడా ఆ పులావ్లో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలా శుభ్రంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుంటే, మంటను తక్కువలో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, భలే ఉడికిందండి, భలే ఉడుకుతుంది కదండి. మంచి పరిమళం వస్తుందండి. ఇంట్లోని రెస్టారెంట్లోని ఆర్డర్ పెట్టుకుంటాను చూడండి, పులావులు అవి అలాంటి స్మెల్ వస్తుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉందండి. ఇప్పుడు అలా దగ్గరగా అయిపోతుంది చూసారా. ఇప్పుడు ఈ స్టేజ్లోని మంటను తగ్గించేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలాగ వదిలేస్తే చక్కగా కుక్ అయిపోద్దండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా కమ్మగా ఉందండి. రోజు రకరకాల పులావులు చేస్తాం కదా, ఈ పులావ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని కడిగేసి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా దమ్ అయిపోనియండి. దమ్ అయిన తర్వాత తీసి చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇంకా వాటర్ అన్నది లేదు. ఈ స్టేజ్లోనే మనం వడ్డించుకోకుండా కొంచెం సెట్ అయిన దాకా ఒక 10 నిమిషాలు అలాగా మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాం. అప్పుడు బిర్యానీ పులావ్ అంతా బాగా సెట్ అవుతుందండి. ముక్కలన్నీ చక్కగా జ్యూసీగా చాలా టెండర్గా వచ్చేయండి. చాలా బాగుంది పులావ్. మీకు ఎలా అనిపిస్తుందండి? నచ్చింది ఆ వీడియో? ఒక్కసారి కొంతసేపు ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి. పెరుగు చట్నీతోటి, ఇంకా ఆనియన్స్ తోటి, నిమ్మకాయతోటి మీ ఇష్టం, ఎలా అయినా తినండి. చాలా కమ్మగా ఉందండి. కంటికి ఇంపుగా, నోటికి ఎంతో రుచిగా, పొట్టగా హాయిగా ఉండే ఈ పచ్చని పులావ్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.